దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఏరసుదేని వాగ్దానం కీర్తనలు 18 అధ్యాయం 32 వచనం. నాకు బలము ధరింపచేవాడు ఆయనే. చూడండి, రోజులు నెలలు గడిచిపోతున్నప్పటికీ ఈ సమస్యలు ఎంత మాత్రం కూడా తీరటం లేదని మీరు సమస్యలేని స్థితిలో ఉన్నారేమో. కానీ దేవుడు కృపాతిశయం గలవాడు కనుక మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మిమ్మల్ని విడవకుండా ఆయన మీకు తోడై ఉండి ఎంతో గొప్పగా మిమ్మల్ని కాపాడి ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన మీకు చేసినటువంటి వాటన్నిటిని బట్టి, ఆయన వాత్సల్యమును బట్టి, ఆయన కృపా బాహుళ్యమును బట్టి ఆయనకి ఎంతో స్తోత్రములు చెల్లించేవారుగా ఉండండి. అయితే ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు బట్టి నువ్వు సమస్యలేని స్థితిలోనే ఉండొచ్చు. కానీ మరలా ఆయన వైపు తిరిగి మీరు ప్రార్థించినట్టయితే ఆయన మరలా మీకు శక్తినిస్తారు, మీకు బలాభివృద్ధి చేస్తారు. మీ యొక్క జీవితంలో మీరు కలిగి ఉన్నటువంటి ప్రతి శోధన నుంచి, సమస్య నుంచి ఆయన ఎంతో గొప్పగా విడిపిస్తారు. వాటిని ఎదుర్కోవడానికి ఆయన మీకు బలమును అనుగ్రహిస్తారు. అయితే ఆయన మనుషుల వలె అలయడు, సమస్యలడు కనుక ఆయన వైపు మనం తిరిగి ప్రార్థించినప్పుడు ఆయన మన తట్టు తిరిగి ఆయన దక్షిణ హస్తము చాపి సహాయం చేస్తారు. ఆయన మిమ్మల్ని కరుణించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన మీ యొద్ద నిలబడి ఉన్నారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. అయ్యా, సమస్యల చేత అలసిపోయి సమస్యలిపోయిన స్థితిలో ఉన్నారేమో. ఇదిగో వారికి నేను బలమును ధరింపచేస్తానని వాగ్దానం చేశావు తండ్రి. ఇవది కాలశములో ఈ యొక్క మాటలు అయ్యా నీ బిడ్డల్ని బలపరచునుగాక, ధైర్యపరచునుగాక, వారికి మెలకువిచ్చునుగాక. వారి మరలా లేచి అయ్యా తండ్రి బలముగా తండ్రి ఆ సమస్యలను ఎదుర్కొందురుగాక తండ్రి. అయ్యా, వారికి అటువంటి ప్రార్థన అభిషేకాన్ని మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని వారిని కంచె వేసి కాపాడండి. నెలంతా వారిని పోషించండి, వారికి సహాయం చేయండి. కీడు, శోధన, అపాయములు, రోగముల నుంచి, అపవాది దాడి నుంచి తప్పించండి. అయ్యా, విడవకుండా నీ కృపను చూపిస్తూనే ఉండండి. ప్రభా, మీరే సహాయం చేయమని, కీడు శోధనపై తప్పించమని, పరిశుద్ధాత్మతో నింపి కాచి కాపాడమని, ఆయుష్ను ఆరోగ్యాన్ని వారికి ఇమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.